హలో ఫ్రెండ్స్, పవర్ ఆఫ్ ఈక్విటీ తెలుగు ఛానల్లో స్వాగతం సుస్వాగతం. అయితే ఫ్రెండ్స్, మీరు ఏ స్టాక్ గురించి అయితే కామెంట్ చేసినారో ఆ స్టాక్ గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేయబోతున్నాము. అయితే ఆ స్టాక్ టార్గెట్ మరియు స్టాప్ లాస్ లేకపోతే ఎంట్రీ చేసుకోవాలనా లేదా అనేది కూడా ఇప్పుడు మనము డిస్కషన్ చేయబోతున్నాము. దాంతోపాటు ఇప్పుడు నిఫ్టీ ఆల్మోస్ట్గా 2 డేస్ నుంచి మరి నిఫ్టీ అనేది పై సైడ్కి అంటే జంప్ అవుతుంది. ఇది కంటిన్యూగా ఉంటుందా లేకపోతే సపోర్ట్ రెసిస్టెన్స్ ఎంత అనేది కూడా ఇప్పుడు మనం ఒకసారి అనాలిసిస్ చేసుకుందాము. అయితే పదండి ఫ్రెండ్స్, మనము ఆ నిఫ్టీ ఇండెక్స్ల గురించి ఇప్పుడు అనాలిసిస్ చేసుకుందాము. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను నిఫ్టీ చార్ట్ ఓపెన్ చేసేసినాను. అయితే ఇక్కడ అనేది ప్రస్తుతానికి ఇప్పుడు నిఫ్టీది వీక్లీ క్యాండిల్స్ ఉంది ఫ్రెండ్స్. అయితే వీక్లీ క్యాండిల్స్ ఉన్నాయి. వీక్లీ క్యాండిల్స్లో ఇప్పుడు మనము అనాలిసిస్ చేద్దాము. చూడండి ఫ్రెండ్స్, లాస్ట్ టైం మనము ఏ విధంగా అయితే అనాలిసిస్ చేసుకున్నామో ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ ఇక్కడ బ్రేక్ డౌన్ ఇచ్చేసింది. బ్రేక్ డౌన్ ఇచ్చేస్తే నెక్స్ట్ టార్గెట్ అనేది మనది 21,280 ఇది టార్గెట్ అవుతుంది. కానీ సైకాలజీ లెవెల్ పరంగా మనము 21,500 అయితే ఈ రేంజ్ వరకు రావచ్చని మనము అనాలిసిస్ చేసుకున్నాము. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రస్తుతానికి సిచ్యువేషన్ ఏంటిదో ఒకసారి మీకు చెప్తాను చూడండి. అయితే ఈ లైన్స్ మొత్తం తీసేస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్. అయితే ఇంపార్టెంట్ లెవెల్ ఏదైతే మనది ఉందో ఇప్పుడు ప్రస్తుతానికి ఆ లెవెల్ని ఒకసారి మనం అనాలిసిస్ చేసుకుందాము. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ అనేది ఏర్పడింది. ఈ ప్యాటర్న్ పేరు మోరుబోజు క్యాండిల్ స్టిక్ అంటాం మనం. చూడండి, మోరుబోజు అంటే ఏంటిదంటే మీకు ఇది బులిష్ మోరుబోజు. అయితే అది ఏ విధంగా తయారవుతుందో మీకు ఇక్కడ నేను డ్రా చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, కంటిన్యూగా ఈ విధంగా మార్కెట్ డౌన్ అయిన తర్వాత ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ అనుకోండి. ఈ రెడ్ క్యాండిల్ని మరో రెండో క్యాండిల్ అంటే ఒక నిమిషం, ఆ క్యాండిల్ని నేను కలర్ చేంజ్ చేస్తాను. ఓకే, అయితే దాని తర్వాత నెక్స్ట్ క్యాండిల్ తయారయ్యేది అది గ్రీన్ క్యాండిల్. అయితే రెండు క్యాండిల్స్ల హై సేమ్ అయితే ఇక్కడ మనము ఈ క్యాండిల్ని మోరుబోజు క్యాండిల్ అంటాము. అయితే ఇది బులిష్ మోరుబోజు. అదేవిధంగా ఇక్కడ లెఫ్ట్ సైడ్కి గ్రీన్ అయిన తర్వాత ఓకే, అయితే అదేవిధంగా ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ అయితే మనం దీనికి బేరిష్ మోరుబోజు అంటాము. బేరిష్ మోరుబోజు ఈ విధంగా క్యాండిల్స్ అయినాయి ఫ్రెండ్స్. అయితే చూడండి, ఇక్కడ మనకు బులిష్ మోరుబోజు క్యాండిల్ అనేది అవుతుంది, కానీ వీక్లీ క్లోజింగ్ ఇంకా అవ్వలేదు. ఇది మనకు రేపు ఫ్రైడే నాడు మనకు తెలుస్తుంది. ఓకే, అయితే నిఫ్టీ ఇంపార్టెంట్ మనకు రేంజ్ అనేది ఎంత వస్తుందంటే ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ ఏదైతే ఉందో ఈ ట్రెండ్ లైన్ పైన ఇక్కడ ఒక స్మాల్ మనకు ఒక డోజీ క్యాండిల్ అనేది ఏర్పడింది. ఆ డోజీ క్యాండిల్ హై ఎంతనంటే ఆల్మోస్ట్గా 23,050. అయితే ఈ 23,050ని ఎప్పుడైతే దీనిపైన క్లోజింగ్ ఇచ్చేస్తుందో అప్పుడు ఆల్మోస్ట్గా ఇక్కడ మనకు ట్రెండ్ లైన్ అనేది ఈ ట్రెండ్ లైన్ని కూడా మనకు బ్రేక్అవుట్ లభిస్తుంది. అయితే ఇక్కడ బ్రేక్అవుట్ అయిపోతే మనకు ఒక మంచి టార్గెట్ అనేది కనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి, అంటే ఆల్మోస్ట్గా ఇక్కడ 25,000కి వెళ్ళేలా కనిపిస్తుంది. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇది బ్రేక్ అయితే మీరు ఏ స్టాక్ గురించి అయితే కామెంట్ చేసినారో ఆ స్టాక్ గురించి ఇప్పుడు ఒకసారి మనం అనాలిసిస్ చేసుకుందాము. అయితే చూడండి ఫ్రెండ్స్, అందులో మీరు ఒక స్టాక్ గురించి మీకు చెప్తాను ఇప్పుడు. అడానీ గ్రీన్ ఈ స్టాక్ని మీరు అడానీ గ్రీన్ ఎనర్జీ వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్. అయితే ఈ వీక్లీ క్యాండిల్స్ పరంగా చూస్తే ఆల్రెడీ చూడండి నేను ఈ స్టాక్ని అనాలిసిస్ చేసి పెట్టినాను ఫ్రెండ్స్. అయితే ఈ వీక్లీ క్యాండిల్లో చూడండి, వీక్లీ క్యాండిల్లో ఏ విధంగా ఉందంటే ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ని నేను డ్రా చేసినాను చూడండి. ఇక్కడ ఆల్మోస్ట్గా ఎప్పుడైతే ఇక్కడ సపోర్ట్ తీసుకుందో అప్పటి నుంచి మార్కెట్ అంటే ఈ స్టాక్ పైకి వెళ్ళింది చూడండి. అయితే ఆల్మోస్ట్గా ఇక్కడ సపోర్ట్ అనేది తీసుకున్నది ఫ్రెండ్స్ ఈ అడానీ గ్రీన్ ఎనర్జీ ఈ స్టాక్. ఇప్పుడు ప్రస్తుతానికి కరెంట్ మార్కెట్ ప్రైస్ అయితే నడుస్తుందో అది 845 అనేది ఇప్పుడు ప్రస్తుతానికి కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటే మనకు క్లోజింగ్ లభించింది ఫ్రెండ్స్. అయితే ఆల్మోస్ట్గా మనము చూస్తే చూడండి ఫ్రెండ్స్, ఇటు నుంచి మనం బై చేసుకుంటే రిస్క్ అనేది చాలా తక్కువగా అవుతుంది. ఇక్కడ ఈ ట్రెండ్ లైన్ ఏదైతే డ్రా చేసినానో దీనికన్నా బిలో మనము స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. కానీ ఈ స్టాక్ లాంగ్ టర్మ్లో మాత్రం బెస్ట్ ఉంది ఫ్రెండ్స్. లాంగ్ టర్మ్లో ఏదైనా స్టాక్ని మనం తీసుకుంటే యాక్చువల్లీ ఇక్కడ డౌన్ ట్రెండ్లో ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనం పర్చేస్ చేసుకోవాలి. ఓకే, అయితే ఇక్కడ ఇటు నుంచి మీరు ఒక్కసారి ఈ స్టాక్ ఇక్కడ మీరు 845లో బై చేసుకున్నట్టుగా అయితే ఇటు నుంచి కంప్లీట్గా డౌన్ అయితే ఈ స్టాక్ని మీరు మరోసారి కొన్ని క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి టెక్నికల్ పరంగా చూస్తే మనకు ఇప్పుడు స్టాప్ లాస్ అనేది
ఇక్కడ ఈ ఒక్క నిమిషం మొత్తం తీసేస్తాను. చూడండి ఫ్రెండ్స్, అడానీ గ్రీన్లో స్టాప్ లాస్ అనేది ఇక్కడ ఈ రేంజ్లో వస్తుంది మనకు. అంటే 500 బిలో, అంటే ఆల్మోస్ట్గా 460 బిలో క్లోజ్ అయితే మనం ఈ స్టాక్లోకి ఎగ్జిట్ అయిపోవచ్చు యాజ్ పర్ టెక్నికల్ పరంగా. అయితే టార్గెట్ అనేది ఫస్ట్ టార్గెట్ మనకు అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఆల్మోస్ట్గా ఈ రేంజ్ వరకు. అంటే ఇది ఎంతనంటే ఆల్మోస్ట్గా 1600 మనకు టార్గెట్ అవుతుంది ఫ్రెండ్స్. అయితే సెకండ్ టార్గెట్ అనేది మనకు 2200, ఇది మనకు సెకండ్ టార్గెట్ అవుతుంది. అయితే ఫస్ట్ టార్గెట్కు మీరు స్టాప్ లాస్ చిన్నగా పెట్టుకొని మీరు ఇటు నుంచి స్టాక్ జంప్ అయ్యేలా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా. అయితే ఇంకో స్టాక్ గురించి ఇప్పుడు మనం అనాలిసిస్ చేసుకుందాం. అయితే ఇంకో స్టాక్ పేరు ఫ్రెండ్స్ ఇక్కడ టైప్ చేస్తాను. ఆ స్టాక్ పేరు జియో ఫైనాన్స్ సర్వీసెస్. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఈ స్టాక్ మాత్రం చాలా సూపర్గా, అంటే ఆల్మోస్ట్గా ఇక్కడ ఐపీఓలో ఎప్పుడైతే ఈ స్టాక్ లిస్టింగ్ అయ్యిందో, లిస్టింగ్ అయిన తర్వాత లో ఏదైతే ఉందో ఆ లోని ఇప్పుడు సస్టైన్ అనేది చేస్తుంది. అయితే మనం టెక్నికల్ పరంగా బై చేసుకుంటే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ స్టాక్ని. ఇప్పుడు ప్రస్తుతానికి 220 మనకు క్లోజింగ్ అనేది లభించింది. అయితే ఈ స్టాక్ని మనము 220 ఈ ప్రైస్లో మనం ఇప్పుడు ప్రస్తుతానికి కొనుగోలు చేసుకోవచ్చు. కానీ స్టాప్ లాస్ మాత్రము 200 బిలో, ఒకవేళ క్లోజ్ అయితే మాత్రం దీంట్లోకి ఎగ్జిట్ అయిపోవాలి యాజ్ పర్ టెక్నికల్ పరంగా మనం బై చేసుకుంటే. కానీ ఫండమెంటల్ ద్వారా ఈ స్టాక్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే చాలా స్టాక్ లాంగ్ టర్మ్లో చాలా బెటర్ ఉంది ఫ్రెండ్స్. అయితే మీరు ఫండమెంటల్ పరంగా ఈ స్టాక్ని బై చేసుకోవాలా అనుకుంటే కొద్దిగా వెయిట్ చేయండి. కానీ టెక్నికల్ ద్వారా ఇప్పుడు బై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు. అయితే స్టాప్ లాస్ మాత్రము చాలా 20 రూపీస్ స్టాప్ లాస్ మాత్రమే. ఇది వీక్లీ బేసిస్ పరంగా ఫ్రెండ్స్. వీక్లీ బేసిస్ పరంగా ఈ స్టాక్లో మనకు స్టాప్ లాస్ అంటే వీక్లీ క్లోజింగ్ ఇచ్చేస్తే దీంట్లోకి మనం ఎగ్జిట్ అయిపోవాలి. అయితే టార్గెట్ అనేది చూసుకోవాలంటే టార్గెట్ చాలా పెద్దగా అవుతుంది ఫ్రెండ్స్. ఇటు నుంచి కనీసం మీకు ఈ రేంజ్ వరకు అయితే టార్గెట్ కనిపిస్తుంది ఆల్మోస్ట్గా 300. ఇది 300 ఇది ఫస్ట్ టార్గెట్ అవుతుంది. అయితే స్టాప్ లాస్ మాత్రం ఓన్లీ 20 రూపీస్ మాత్రమే ఉంది జియో ఫైనాన్స్ సర్వీస్లో. అయితే ఈ స్టాక్ని మనం ఈ విధంగా కొనుగోలు చేసుకోవచ్చు. అయితే ఫండమెంటల్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. అయితే ఇంకో స్టాక్ పేరు ఇప్పుడు ఇక్కడ టైప్ చేస్తాను ఫ్రెండ్స్. ఆ స్టాక్ పేరు బీపీసీఎల్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్. అయితే చూడండి ఫ్రెండ్స్, బీపీసీఎల్లో ఇప్పుడు మనము యాక్చువల్లీ టెక్నికల్ ద్వారా మనము కొనుగోలు చేసుకోవాలంటే కొద్దిగా వెయిట్ చేయాలి. ఎందుకంటే ఆల్మోస్ట్గా ఈ స్టాక్ కంప్లీట్ చూడండి, ఇక్కడ ఈ నెక్ లైన్ని ఇక్కడ బ్రేక్ డౌన్ అనేది ఇచ్చేసింది. బ్రేక్ డౌన్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఒక్క నిమిషం మీకు ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేస్తాను నేను చిన్నగా. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఏం చేసినామంటే ఓకే, ఇప్పుడు ప్రస్తుతానికి నేను హారిజాంటల్ లైన్ కలర్ చేంజ్ చేస్తాను. ఓకే, అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ హారిజాంటల్ లైన్ని మనము డ్రా చేస్తే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ రేంజ్లో ఇక్కడ కూడా మనకు బ్రేక్ డౌన్ అనేది ఇచ్చేసింది. చూడండి, యాజ్ పర్ టెక్నికల్ పరంగా చూస్తే ఇప్పుడు ప్రస్తుతానికి ఈ స్టాక్లో మనము లాంగ్ టర్మ్లో అనేది బై చేసుకోవచ్చు. ఎందుకంటే డివిడెండ్ ఈ స్టాక్లో చాలా మంచి డివిడెండ్ వస్తుంది. డివిడెండ్ కోసం ఈ స్టాక్ని మనము పర్చేస్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్లో మనకు ఈ స్టాక్ ఆల్మోస్ట్గా 7 నుంచి 9% వరకు మనకు డివిడెండ్ అనేది ఇస్తుంది పర్ ఇయర్ ఈ స్టాక్. అంటే ఆల్మోస్ట్గా మనం ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టుకున్నట్టుగానే ఉంది ఫ్రెండ్స్ ఈ స్టాక్లో. అయితే లాంగ్ టర్మ్లో కూడా ఈ స్టాక్ మీరు బ్యాంక్లో డిపాజిట్ చేసుకుంటే మీకు 9 ఇయర్స్లో మీ అమౌంట్ డబుల్ అవుతుంది. కానీ ఇక్కడ మీకు 9 ఇయర్స్లో మీకు ఆల్మోస్ట్గా ఈ స్టాక్ మీకు బోనసే డబుల్ ఇచ్చేస్తుంది ఫ్రెండ్స్. చూడండి ఎంత సూపర్ స్టాక్ ఉంది లాంగ్ టర్మ్లో, నో ప్రాబ్లం. కానీ యాజ్ పర్ టెక్నికల్ పరంగా మీరు బై చేసుకోవాలంటే కొద్దిగా వెయిట్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ మనకు ఆల్మోస్ట్గా ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది ఫ్రెండ్స్. ఆ సపోర్ట్ ఎంతనంటే ఈ రేంజ్లో, ఓకే, ఇక్కడ అంటే 198 ఈ రేంజ్లో మనకు మంచి సపోర్ట్ ఉంది. కానీ ప్రస్తుతానికి ఇప్పుడు ప్రైస్ ఏదైతే నడుస్తుందో అది 265. ఇది లాంగ్ టర్మ్ కోసం మనం ఇప్పుడు ఈ రేంజ్లో మనం కొనుగోలు చేసుకోవచ్చు. అయితే టెక్నికల్ ద్వారా మాత్రం మనం దీంట్లో ఆగవలసి ఉంటుంది. యాజ్ పర్ ఫండమెంటల్ నో ప్రాబ్లం, బెస్ట్ స్టాక్. అయితే చూడండి ఫ్రెండ్స్, అన్ని స్టాక్ల గురించి చెప్పాలంటే వీడియో చాలా పెద్దగా అవుతుంది. కాబట్టి నేను ఇప్పుడు 3 స్టాక్లతోటే నేను ఇప్పుడు స్టాప్ చేసేస్తున్నాను. నెక్స్ట్ స్టాక్ గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కషన్ చేసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు సెలవు.